నమస్కారం, నా పేరు జ్యోతి. ఎస్జీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ కలెక్టరేట్ ముట్టడికి విఫలయత్నం, ఉద్రిక్తత. విద్యార్థులను ఈడ్చుకుంటూ వాహనాల్లో ఎక్కించిన పోలీసులు. దేశభక్తి ప్రబోధ వ్యాపారం అందరికీ అవసరం. ఇన్కమ్ ట్యాక్స్ డే సభలో ప్రముఖ సైకాలజిస్ట్ ప్రొఫెసర్ రవికుమార్. కనక మహాలక్ష్మి దేవాలయానికి శ్రావణ శోభ. వైభవంగా ప్రారంభమైన శ్రావణ మాస ఉత్సవాలు. కాసా ఫ్యాషన్ షోకు వేదిక కానున్న విశాఖ నగరం. సెప్టెంబర్ 8న పార్క్ హోటల్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్న బాలీవుడ్ నటులు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ విద్యార్థులు నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు సరస్వతి పార్క్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న తమకు కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవంటూ విద్యార్థులను ఈ ముట్టడికి విఫలయత్నం చేశారు. కలెక్టరేట్ ఎదుట ముందుగానే మోహరించిన పోలీసులు ర్యాలీగా వచ్చిన వారిని అరెస్టులు చేసి పోలీసు వాహనాల్లో తరలించారు. ఈ అరెస్టుల సందర్భంగా విద్యార్థులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. రోడ్లపై ఈడ్చుకుంటూ పోలీసులు వ్యాన్లో ఎక్కించారు. అనంతరం విద్యార్థులు ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వారం రోజుల్లో ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు విద్యార్థులు తెలిపారు. వీక్ లోపు మీకు సెటిల్ చేస్తాము, పర్లేదు, మీరు భయపడకండి అని చెప్పారు. మీటింగ్ కండక్ట్ చేసి మా గవర్నమెంట్ కాలేజీలకి ఏ ఫండ్స్ అయినా ఇప్పిస్తామని చెప్పారు. కాబట్టి మేము హ్యాపీగా ఫీల్ అయ్యి వచ్చాం. వాష్రూమ్స్ అవి క్లీన్ చేస్తానని చెప్పారు. గవర్నమెంట్ కాలేజ్ లో వాటర్ ఫెసిలిటీస్, ఫుడ్, అది ఇంకా వాటర్ చాలా ప్రాబ్లమ్స్, దానివల్ల డిసీజెస్ కూడా వస్తున్నాయి వాష్రూమ్స్ బట్టి. అవన్నీ కలెక్టర్ గారితో మాట్లాడాము. 1 వీక్ లోని సెట్ చేస్తానన్నారు మా అందరూ. పోతే మరి దాని మీద మేము అడుగుతాం. దేశంలో సరళతరమైన పన్నుల విధానం 2015 నుంచే ప్రారంభమైందని ప్రముఖ సైకాలజిస్ట్ ప్రొఫెసర్ రవికుమార్ అన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ డే సందర్భంగా ఉడా చిల్డ్రన్ ఎరీనాలో ఏర్పాటైన సభలో ఆయన కీలక ఉపన్యాసం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన మొదటి 20 ఏళ్లలో దేశభక్తి ప్రబోధం ఎక్కువగా ఉండేదని, ప్రస్తుతం స్వార్థం పెరిగిపోయి దేశభక్తి రెండో అంశంగా మారడం ఆందోళనకరంగా ఉందన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ డీజీ రెడ్డి మాట్లాడుతూ 1860లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ను ప్రవేశపెట్టారని, 157 సంవత్సరాలుగా సేవలు అందిస్తుందని చెప్పారు. దేశవ్యాప్తంగా 745 కార్యాలయాలు 540 లొకేషన్లో పనిచేస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఈ సభలో ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ మహంతి తదితరులు పాల్గొన్నారు. Today, who is a wonderful teacher. In fact, I had the privilege of listening to some of his lectures at IIM Bangalore. When he speaks about his subject today, that all of you just will realize that such a wonderful guest of honor we have today. So, thank you very much for coming all the way from Bangalore. We are really privileged to have you here. నేను వెళ్ళిపోయాక విశాఖపట్నం చాలా అభివృద్ధి చెందింది, నేను అభివృద్ధి చెందింది. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్న మీమాంసని మనం పక్కకి పెడితే నాకు విశాఖపట్నం రావడం వచ్చే ఏ అవకాశాన్ని వదులుకోరు. ఆదాయపు పన్ను శాఖ వాళ్ళు, అంటే ఇంగ్లీష్లో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, ఆయకాలు విభాగం హిందీలో, గంగాధర్ గారు నాకు ఫోన్ చేసి, రవి మీరు రావాలి అంటే ఈ దేశంలో మీ ఆదేశమే చెప్తుందన్నా. కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. నేను ఇక్కడానికి రావడానికి కారణం స్వార్థం. శ్రావణ మాసం ఆరంభం కావడంతో కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. నెల రోజుల పాటు జరిగే ఈ శ్రావణ మాస ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాస ఉత్సవాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశామంటున్న ఈవో జ్యోతి మాధవితో మా ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్. ముగురమ్మల మూలపుటమ్మ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి శ్రావణ మాస సందర్భంగా శ్రావణ లక్ష్మి పూజలు విశిష్టంగా జరుగుతున్నాయి. మరి ఈ పూజలకు సంబంధించి ఎన్ని రోజులు జరుగుతాయి, ఏ పూజలు నిర్వహిస్తున్నారో ఏంటో అనేది ఆలయ ఈవో గారు ఉన్నారు, మనం అడిగి తెలుసుకున్నాం. మ్యామ్ చెప్పండి, ఈ అమ్మవారికి శ్రావణ మాస సందర్భంగా ఎటువంటి పూజలు నిర్వహిస్తారు?
ఒక నెల రోజుల పాటు ఆగస్టు 21 వరకు కూడా శ్రావణ మాస పూజలు జరుగుతాయి. వీటన్నిటిలోనూ అందరూ పూజలు చేయించుకునే వాళ్ళు ప్రత్యేకంగా అమ్మవారి ఆశీర్వచనం కోసం చేయించుకుంటున్నారు. ఇప్పటికీ 22,000 దాకా పూజలు బుక్ అయి ఉన్నాయి. తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఉండేటువంటి కుంకుమ పూజల వల్ల ముఖ్యంగా మహిళలకి అమ్మవారు సుమంగళిగా ఆశీర్వదిస్తారనేటువంటి నమ్మకం ఉన్నది. ఆ కుంకుమ పూజల యొక్క ప్రత్యేకత అది. ఆ విధంగా ఉదయం 8 గంటల నుంచి కుంకుమ పూజలు జరుగుతాయి. రెండవసారి కూడా మళ్ళీ 8:30కి ఒక బ్యాచ్, 9:30కి ఇంకో బ్యాచ్ జరుగుతుంది. బుక్ చేసుకునే వారు మెయిన్ కౌంటర్కి వచ్చి టికెట్ ఖరీదు 400 రూపాయలు. ఆ విధంగా బుక్ చేసుకోవచ్చు. తర్వాత వాళ్ళు ఒక అరగంట ముందు వచ్చినట్లయితే వాళ్ళకి ఇదే కావలసినటువంటివన్నీ కూడా దేవస్థానం కల్పిస్తుంది. పూజ అనంతరము ప్రసాదాలతో పాటు అమ్మవారి రాగి చక్ర యంత్రము, తర్వాత కుంకుమ, తర్వాత బ్లౌజ్ పీసు ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ప్రతిరోజు కూడా లక్ష్మీ హోమం జరుగుతుంది. శ్రావణ మాసం అంతా కూడా లక్ష్మీ హోమం జరుగుతుంది. వీటన్నిటిలో కూడా భక్తులు పాలు పంచుకుంటారనేసి మేము ఆశిస్తున్నాము. అమ్మ, అసలు ఈ శ్రావణ మాస విశిష్టత ఏంటి, ప్రత్యేకత ఏంటి? ఎందుకు శ్రావణ లక్ష్మిని కుంకుమ పూజలని ఈ పూజలని ఎందుకు నిర్వహిస్తారు అమ్మవారికి? ఈ శ్రావణ మాసం అనేది ముఖ్యంగా మహిళలకు చాలా ముఖ్యమైనది. వాళ్ళకి ఏంటంటే సుమంగళిగా ఉండాలి అని అంటే వాళ్ళు ప్రత్యేకమైనటువంటి కుంకుమ పూజలు అమ్మవారిని సంతృప్తిపరిచి, అమ్మవారికి కుంకుమ పూజలతోటి సంతృప్తి పరిచినట్లయితే వాళ్ళకి దీర్ఘ సుమంగళిగా ఉంటారనేటువంటి నమ్మకం ఉన్నది. ఆ విధంగా శ్రావణ మాసము ప్రత్యేకంగా పూజలు చేస్తారు. శ్రావణ మాస ప్రత్యేక పూజల విశిష్టత ఏంటంటే సుమంగళిగా ఉండడం కోసం అని చెప్పి ముందుగానే టికెట్ బుక్ చేసుకొని ఇక్కడికి 21 రోజులు కూడా ఆగస్టు 21వ తేదీ వరకు కూడా మహిళలందరూ వచ్చి కుంకుమ పూజలు విశిష్టంగా నిర్వహిస్తారు. అంతేకాకుండా ప్రత్యేక పూజలు, హోమాలు, యజ్ఞాలు మరెన్నో కూడా ఈ అమ్మవారు స్వీకరిస్తోందనే చెప్పుకోవాలి. ఈ శ్రావణ మాసంలోని కెమెరామెన్ శివాతో హారిక, SDB విశాఖపట్నం. విశాఖ నగరం కాషా ఫ్యాషన్ షోకు వేదిక కానుంది. సెప్టెంబర్ 8వ తేదీన పార్క్ హోటల్లో అందాల ముద్దుగుమ్మలు ఈ ఫ్యాషన్ షోలో పెద్ద ఎత్తున పాల్గొనున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటులు రాహుల్ రాయ్, సాధనా సింగ్, ఫ్యాషన్ డిజైనర్ కవితా జైన్లు విశాఖలో ఈ కాసా పోస్టర్ను ఆవిష్కరించారు. ఫ్యాషన్ షోకు సంబంధించి బాలీవుడ్ నటులతో మా ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్. వైజాగ్లో సెప్టెంబర్ 8న భారీ ఎత్తున జరగబోతున్న కాసా ఫ్యాషన్ షో ఏర్పాట్లు అయితే ఘనంగా ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి మనతో పాటు ఉన్నారు కవితా జైన్, సాధనా సింగ్, అలాగే బాలీవుడ్ యాక్ట్రెస్ రాహుల్ రాయ్ గారు. మరి వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఎలా ఉండబోతుంది ఈ ఫ్యాషన్ షో, అసలు ఈ ఫ్యాషన్ షో ఏంటి అన్నది. సార్ बोलिए, ये फैशन शो क्या है और किसके बारे में चल रहा है? देखिए, ये जो कासा का इवेंट है ये सेकंड सीजन का है. फर्स्ट सीजन फरवरी 26 हैदराबाद में था. ये एक एनजीओ के लिए, एक कॉज के लिए किया जाता है कि एनजीओ का नाम है श्रीमद राजचंद्र आत्मा तत्व रिसर्च सेंटर. ये लोग बच्चों के लिए और उनके पढ़ाई के लिए, उनके मेडिकल के लिए एंड फॉर वुमेन एम्पावरमेंट, जो लोग जो ऐसे बैकग्राउंड से आते हैं कि उनके पास ना तो कमाई का कुछ जरिया है या कुछ कर सकते हैं, उनको एम्पावर करते हैं कि किस तरीके से काम करते हैं, टीचिंग स्किल्स करते हैं. तो कासा, कविता एंड साधना, इन लोगों ने क्या किया कि कुछ डिजाइनर्स को, साधना क्योंकि इतने बड़े मॉडल हैं और वो काम करते हैं, अब मेरी हीरोइन है तो काम कर रहे हैं हम लोग साथ में. तो डिजाइनर्स जो बॉलीवुड में काम करते हैं और जो फैशन वीक्स में काम करते हैं, उन डिजाइनर्स के साथ जो एक कॉज के साथ यकीनन सोच धारा रखते हैं, उनको लेके आके वो लोग यहाँ पे फैशन शो कर रहे हैं. फैशन शो के बीच में, क्योंकि मैं इंडस्ट्री में इतने साल रहा हूँ और मैं कंटिन्यू कर रहा हूँ फिल्म्स में, तो हमारे साथ जो सिंगर्स हैं, जैसे यहाँ पे विशाखापट्टनम में अभी शान आएंगे. शान ने मेरी फिल्म अभी द मैसेज है उसमें गाना गाया है एंड साधना इज द हीरोइन इन दैट फिल्म. तो शान इज कमिंग आउट हियर और कुछ और एक्टर्स हम लेके आ रहे हैं, वो रिवील करते रहेंगे क्योंकि जैसे फिल्म की क्लाइमैक्स आती रहती है हम करते रहते हैं. तो वी आर डूइंग दैट. सो इट्स गोइंग टू बी अ बिग इवेंट. बहुत ही अच्छे तरीके से किया जाएगा एंड इट्स एन इवेंट मेरा ख्याल से द लाइक्स जो विशाखापट्टनम में आई थिंक इन रीसेंट टाइम्स नहीं देखा है. बट आई एम ब्रिंगिंग बॉलीवुड क्लोजर टू वाइजैक
मैं जानता हूं कि यहाँ पे कई लोग हैं जो हिंदी फिल्में देखते हैं, इनके पसंदीदा चाहत के एक्टर्स हैं, सिंगर्स हैं. So we are trying to bring them, and everybody is united by one thing कि यहाँ पे एक चैरिटेबल सोच है all over. Everybody सोचते हैं कि वो कुछ ना कुछ कॉज में या कुछ ना कुछ अच्छी चीज करें. तो कासा के जरिए we are hoping that people will join the cause. They will donate, they will be part of it, whatever is there. That's what we are hoping. Sure, and may I know that what is your next film? अभी तो वेलकम टू रशिया की शूटिंग चल रही है. वी आर गोइंग टू बी, म्यूजिक तो ऑलरेडी लॉन्च हो गया है फॉर द फिल्म कॉल्ड द मैसेज, उसकी शूटिंग हो गई. देन देयर इज अ स्कैरी मूवी कॉल्ड द हाउस, एंड देयर आर 2 more projects. टाइटल अभी दिया नहीं है, बट वी आर गोइंग टू डू, बट यू विल हियर. बट दिस ईयर November onwards, hopefully with these films will start releasing. Yeah, so we are doing that. Thank you. అండ్ ఇప్పుడైతే మనం సాధనా సింగ్ గారు ఉన్నారు, ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈవెంట్ ఎలా ఉండబోతోంది అనేది ఆల్రెడీ సార్ చెప్పారు. ఎన్జిఓ కోసం, పిల్లల కోసం అని, చదువుల కోసం చేస్తున్నామని. ఇప్పుడు మనం మేడం అడిగి తెలుసుకుందాం ఇంకే వివరాలు తెలుస్తాయి. మ్యామ్ बताइए ये जो फैशन शो के बारे में और कुछ इन्फॉर्मेशन. First of all, I would like to say hi to everybody. My name is Sadhana Singh and I'm from Hyderabad. मैं 11 साल से मॉडलिंग कर रही हूँ, so this was a perfect reason for me to bring fashion with a cause. And thanks to Kavita that she came into my life and she actually gave me a reason to take up this cause, because she has been doing social work for very long. So I got a backbone like her who was so active. So Kasa, as you know, Kasa means togetherness, and as you see, I'm wearing Shakti. औरत का दूसरा नाम शक्ति होता है. So I want to be a reason. I want us to be a reason to help somebody else, bring a smile on somebody's face. We have been doing social work together for quite some time. फिर मुझे लगा why not give it a platform? Why not go out there, tell people what we are trying to do, and help others with the medium that we are as a medium. So Kavita will tell you the rest part. Yes. एंड ये काशा शो के लिए मॉडल्स कहाँ से ला रहे हैं? मुंबई से यानी हैदराबाद से आ रहे हैं कि शो कहाँ और कैसे, मतलब शो कैसे चलेगा, कौन सा बैकग्राउंड के बारे में चलेगा? शो तो नो डाउट द पार्क विशाखापट्टनम में हो रहा है. एंड जो मॉडल्स हैं वो हैदराबाद, कुछ मॉडल्स मुंबई एंड कुछ बेंगलोर से आएंगे. एंड जो है हमारे बीच में 5 डिज़ाइनर्स हैं. And they all designers. One designer is Mr. Himmat Singh. He is the designer of Mr. Amitabh Bachchan, and more 4 designers. And Sadhana Singh is my partner. Sadhana Singh is my partner, and she is the model, and she is my role model actually. And Bollywood actor Rahul Rai. He is the brand ambassador. No. He is the brand ambassador of our Casa. And rest, Sadhana. ఇది 8న జరగబోయే కాశా ముచ్చట్లు. కాశా ఫ్యాషన్ షో అయితే ఈ పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం, అలాగే అనాథల కోసం, ఇంకా స్టడీస్ కోసం, ఇంకా ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళ కోసం చేయబడుతుందని చెప్పేసి ఆల్రెడీ మనకి బాలీవుడ్ యాక్టర్స్ రాహుల్ రాయ్ గారు చెప్పడం జరిగింది. అలాగే సాధనా సింగ్ గారు, నెక్స్ట్ కవిత జైన్ గారు కూడా ఇంకా మరిన్ని వివరాలు, మరింత సమాచారం మనకి ఫ్యాషన్ షో గురించి అందించారు. కెమెరామెన్ శివాతో హారిక, ఎస్టీవీ విశాఖపట్నం. కలెక్టరేట్ లో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ సెల్ కు రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జేసీ సృజన, డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డిలు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. 270 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ వినతులు సమర్పించారు. అంతకుముందు నిర్వహించిన డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమానికి 12 ఫోన్ కాల్స్ వచ్చాయి. సామాన్యుడికి నిత్య వినోద సాధనంగా ఉన్న కేబుల్ వీక్షకులపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని వ్యతిరేకిస్తూ విశాఖ కేబుల్ టీవీ ఆపరేటర్స్ వెల్ఫేర్ సొసైటీ భారీ ర్యాలీని నిర్వహించింది. జీవీఎంసీ సెంట్రల్ పార్క్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ కలెక్టరేట్ వరకు సాగింది. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, కేబుల్ టీవీ ఆపరేటర్లు వినతి పత్రాన్ని సమర్పించారు.
కేబుల్ టీవీ ప్రేక్షకులపై జీఎస్టీని విధించిన 18% పన్నులకు బదులుగా 5% జీఎస్టీని తగ్గించాలని డిమాండ్ చేశారు. దీనికి సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కేబుల్ టీవీ ప్రసారాలను నిలిపివేసిన కేబుల్ ఆపరేటర్లు ఈ ఆందోళన చేపట్టారు. కేబుల్ ఆపరేటర్ల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి సొసైటీ అధ్యక్షుడు ఎం వీరభద్రరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కెఎస్ఎన్ మూర్తి, కార్యదర్శి టి అజయ్ కుమారులు నాయకత్వం వహించారు. అది ఇంకా 36 రూపాయలు, తర్వాత ఇంకా ఎక్స్ట్రా పడుతుంది, 40-50 రూపాయలు పెంచవలసిన అవసరం వచ్చేస్తుంది. కాబట్టి ఏంటంటే ఈ బడ్డీని తగ్గించమని మేము సెంట్రల్ గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. దీని గురించి అని చెప్పేసి ఈరోజు ర్యాలీ చేసి జీఎస్టీని 18% నుంచి 5% కానీ తగ్గిస్తే కామన్ మ్యాన్ ఏదైతే డైలీ నీడ్ ఎవరు దేనికైతే ఛార్జ్ చేస్తున్నారో 5% కేటగిరీలో ఆ 5% కానీ చేస్తే మా కామన్ మ్యాన్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఈ జీఎస్టీ నిత్యావసర వస్తువుల్లో కానీ అది పెట్టినట్టయితే, ఎందుకంటే కామన్ హైయర్ క్లాస్ అంతా కూడా డిటిహెచ్లకు ఆల్రెడీ చాలా మంది షిఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు కేబుల్ టీవీలో మిగిలిందంతా కూడా లోవర్ క్లాసు, లో మిడిల్ క్లాసే. దీనివల్ల ఏంటంటే వీళ్ళ మీద అధిక భారం పడుతుంది. ఈ అధిక భారాన్ని తగ్గించమని మేము సెంట్రల్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈ ర్యాలీ ద్వారా ఏంటంటే కలెక్టర్ గారికి ఒక విన్నపం సమర్పించి ఇది ఎంత త్వరగా ఇదైతే మీ కేబినెట్లో పెట్టి మాకు కేబుల్ టీవీని మటుకు ఇందులోంచి మినహాయించమని మేము కోరుకుంటున్నామండి. నిత్యావసర వస్తువులతో సమానం అయిపోయింది. దానివల్ల అందరికీ పినిపారం పడుతుంది. జీఎస్టీ 10% వల్ల దీని మీద కేబుల్ టీవీ ఆపరేటర్లు కొన్ని వేల సంఖ్యలో ఉన్నారు. దాన్ని ఆధారపడి వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ లక్షల మందిలో ఉన్నారు ఇండియా వైడ్గా. దీన్ని తగ్గించి కేవలం కేబుల్ టీవీ మాత్రం మినహాయిస్తే సరిపోతుందని మా ఉద్దేశం. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిషరీస్ ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా విశాఖకు చెందిన రేవు బాబురావు నియమితులయ్యారు. విశాఖ పోర్ట్ ట్రస్ట్ లో ఆదివారం జరిగిన మత్స్యకార సదస్సు అనంతరం నేషనల్ ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాబురావును నియమిస్తూ చైర్మన్, సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారని బాబురావు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి తనకిచ్చిన పదవికి న్యాయం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన తెలిపారు. and will work smoothly and neatly and rapidly. It's my announcement to the government of India and to our fishermen community of India. మొత్తం భారతదేశం నుండి వచ్చినటువంటి మా ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళంతా రావడం జరిగింది. 22వ తారీఖునే కమిటీ ఒక నిర్ణయం తీసుకున్నారు. రేవు బాబురావు గారిని ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నేషనల్ అసోసియేషన్ పెట్టాలనే ఉద్దేశంతో నాకు జీవీఎంసీ 70వ చెన్నముషిరివాడ సప్తగిరి నగర్లో అలివేలు మంగాదేవి అమ్మవారి ఆలయంలో శ్రావణమాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీ సహస్రనామ అర్చనలో మహిళలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. నెల రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నామని ఆలయ అర్చకులు మణిబాబు తెలిపారు. వచ్చే నెల 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని, ప్రతి శుక్రవారం విశేష పూజలు జరుగుతాయని ఆలయ కమిటీ ప్రతినిధులు మురళీరావు, గణపతిరావులు తెలిపారు. కడు వైభవంగా అలివేలు మంగాదేవి ఉత్సవాలు జరపబడును. 1, 2, 3 తారీఖుల్లో బ్రహ్మోత్సవాలు జరపబడును. ఆగస్టు 20వ తారీఖున 10,000 మంది వరకు అన్నసమారాధన జరపబడును. ప్రతి శుక్రవారము అమ్మవారికి అభిషేకాలు జరపబడును. ఇది ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకత ఏంటంటే 16 శుక్రవారాలు అనే పూజ ఉన్నది. రవాణా శాఖ దాడులను నిరసిస్తూ ఆటో డ్రైవర్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు. రామా టాకీస్ వినాయక్ నగర్ జంక్షన్ వద్ద ఆటో డ్రైవర్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం కక్షపూరితంగానే తమపై భౌతిక దాడులకు దిగుతుందని యూనియన్ నాయకుడు నామనమూర్తి అన్నారు. స్వయం ఉపాధితో బతుకుతున్న ఆటో డ్రైవర్లపై అధికారులు దాడులు ఆపాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్లని మెచ్చుకోవలసిన తెలుగుదేశం ప్రభుత్వం అందుకు భిన్నంగా రవాణా శాఖ అధికారులకి, పోలీస్ అధికారులకి, ఆర్టీసీ వాళ్ళకి టార్గెట్లు పెట్టి ఆటో డ్రైవర్ల మీద ఎడతెరిపి లేకుండా కేసులు నమోదు చేస్తున్నారు. వేలాది రూపాయలు జరిమానాలు వేస్తున్నారు. ఆటో
బెల్గేటును తెరిచి తమకు దారివ్వాలంటూ బెల్గేట్ ఎదుట తుంగలం గ్రామ మహిళలు ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా గ్రామంలోని తామంతా శిరోమండనం చేయించుకుంటామని తెలిపారు. ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వారికి పట్టాలు ఇస్తున్నారే తప్ప తమకు దారి కల్పించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు. నిరంకుశత్వంతో ఈ రోజు బీహెచ్పీ యాజమాన్యం కేవలం మా ప్రజలందరూ రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో దాన్ని డైవర్ట్ చేసి మమ్మల్ని ఏదో ఇంకో విధంగా మమ్మల్ని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు రకరకాల కార్యక్రమం తయారు చేస్తారు. మా దృష్టి తీసుకొచ్చింది. మేము గతంలో 4 నెలలు కంటిన్యూ చేస్తే పోలీస్ కమిషనర్ కూడా మేము రిపోర్ట్ చేసాం యోగానంద్ గారికి. ఆయన కూడా ఏమన్నారంటే ఇన్ని రోజులు చేస్తే 4 రోజులు ఆగండి అయ్యా, మా దృష్టి కూడా తెలిసింది, మేము కూడా మీకు న్యాయం చేస్తామని చెప్పేసి అవడం జరిగింది. హెచ్పివికి మేము అప్పట్లో మా వాళ్ళు ఇచ్చారండి. వాళ్ళు మా భూములు తీసుకొని కూడా మాకు బెల్ట్ షాపులను వైన్ షాపుల యజమానులు ప్రోత్సహించారని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పెందుర్తి ఎస్ఐ మురళి హెచ్చరించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు యజమానులతో సమావేశం నిర్వహించారు. బెల్ట్ షాపులను అరికట్టే దశలో పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిర్దేశించిన ప్రదేశంలో మాత్రమే మద్యం విక్రయాలు జరపాలని సూచించారు. మద్యాన్ని బెల్ట్ షాపులకు విక్రయిస్తున్నారని సమాచారం అందితే ఆ నిర్వాహకుడితో పాటు వైన్ షాపు యజమానులపై కూడా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వారికి పోలీసు వారు ఇచ్చినటువంటి సూచనలు ఏంటంటే పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ వైన్ షాప్స్ అన్నీ కూడా, అలాగే బార్ అండ్ రెస్టారెంట్స్ అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి యొక్క సరుకుని వారికి నిర్దేశించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో మాత్రం అమ్మాలి. అలా కాకుండా వారు బెల్ట్ షాప్ వారికి సహకరించాలనే ఉద్దేశంతో అధిక సేల్స్ తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఎవరికైనా సహకరించి వారి షాపు నుండి జ్ఞానాపురంలోని పద్మశ్రీ వైన్స్ ను తొలగించాలంటూ మహిళలు ర్యాలీ నిర్వహించారు. 44వ వార్డు పరిధిలో ఉన్న ఈ వైన్ షాప్ ను తొలగించాలంటూ గత 35 రోజులుగా ఆందోళన చేస్తున్న మహిళలు సోమవారం ర్యాలీ నిర్వహించారు. వార్డు టీడీపీ అధ్యక్షులు ఈరోతి చిన్నకుమార్, ఫాస్టర్ విజయ్ కుమార్, సంజీవ్ రావులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ 2 షాపులు కాకుండా మరలా కొత్తగా రెండు షాపులు స్మార్ట్ సిటీలోన స్మార్ట్ జ్ఞానపరంగా జనాలు ఇక్కడ ఉన్న స్థానికులు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ దాదాపు 14 మిషనరీ స్కూల్స్ ఉన్నాయి. మరి ఇక్కడ దాదాపు 15,000 మంది ఇక్కడ ఎడ్యుకేషన్ తీసుకుంటారు. ఇది ఒక ఎడ్యుకేషన్ హబ్ సెంటరు. మరి ఇటువంటి చోట్ల కొత్తగా 2 షాపులు వస్తే ఊర్లో స్థానికులు చాలా వ్యతిరేకంగా వచ్చింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ కలెక్టరేట్ ముట్టడికి విఫలయత్నం, ఉద్రిక్తత. విద్యార్థులను ఈడ్చుకుంటూ వాహనాల్లో ఎక్కించిన పోలీసులు. దేశభక్తి ప్రబోధ వ్యాపారం అందరికీ అవసరం. ఇన్కమ్ ట్యాక్స్ డే సభలో ప్రముఖ సైకాలజిస్ట్ ప్రొఫెసర్ రవికుమార్. కనక మహాలక్ష్మి దేవాలయానికి శ్రావణ శోభ. వైభవంగా ప్రారంభమైన శ్రావణ మాస ఉత్సవాలు. కాసా ఫ్యాషన్ షోకు వేదిక కానున్న విశాఖ నగరం. సెప్టెంబర్ 8న పార్క్ హోటల్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్న బాలీవుడ్ నటులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనండి STV న్యూస్.